యాక్చువల్లీ అంటే ఉంటుంది కావచ్చు. ఏముంటుందంటే ఈ మధ్యకాలంలో నా నెంబర్ ఇన్స్టాగ్రామ్లో పెట్టడం వల్ల నాకు ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో నెంబర్ పెట్టాలంటే చాలా గట్స్ ఉండాలి. ఏం తెలుసా, రాత్రి 2 గంటలకు ఫోన్ చేస్తాడు ఒక్కడు, వానికి నాలుగే మర్రది తాగుతాడు, ఇట్లా మర్రది, నాకు బ్రేకప్ అయింది స్వామి, ఇప్పుడు నువ్వు పాట రాస్తే నేను 500 కదా, 500 కాదు కదా, నేను ఇప్పుడు 5000 కొడతా, లేకపోతే నేను ఇప్పుడు చచ్చిపోతా అంతే అంతే అట్లా ఉంటారు. పోనీ అమ్మ వీరు నిజంగానే చచ్చారా అని భయానికి సంశయం. అయితే నేనేం చేస్తా, వెంటనే లేచి ఇట్లా మొంగలుకొని కెమెరా పెట్టి ఆ కథ ఇట్లా కెమెరా పెట్టుకొని ఇక ఏం చేస్తా, ఏం పేరు స్వామి మీ బుజ్జి పేరు అని అడిగితే స్వప్న అనగానే, నా మీదనే ఒట్టు పెట్టుకున్నాను ఏనాడు నిన్నే వీడనని, నా సిన్ని గుండెతో చెప్పుకున్నా నా సిరి మల్లివి నువ్వు అని, పెద్దమ్మ తల్లికే మొక్కుకున్నా నా పిల్లకి ఏ కష్టం రావద్దని, ప్రేమించిన పిల్ల నా ఇంటికే ఇల్లలుగా తను రావాలని, తల మీద నేను పెట్టు కూరేగుతున్నాను రాకుంటే అతను నరికేసుకుంటా, ఓరోరి దేవుడా నా మీదనే తలచిన ప్రేమనే గెలిపించరా, కోటొక్క మొక్కులు మొక్కుతున్నా నా స్వప్ననే పంపించరా అని ఇట్లా. అప్పుడు వాళ్ళ మనసు నిమ్మలం అవుతుంది. వాళ్ళు అదొక అంటే ఆ లవ్లో ఉంటే ఆ ఫీల్ వేర్లే పాపము. అది తప్పు ఒప్పు, కానీ ఆ ప్రేమ అనేది ఏం చేస్తుంది అంటే మనం అనుభవించినాం కాబట్టి మనము బాగా తల్లిదండ్రులను మర్చిపోయి ఎంతగా ప్రేమిస్తామంటే చూడు. ఒక అమ్మాయిని ప్రేమించినాక నాకు పెళ్ళి అయినాక ప్రేమ ఉంటుందా భార్య మీద? తప్పకుండా ఉంటుంది. నాకైతే అంతగానే ఉంటుంది. అంతగా ఉంటుంది కాదు. ఒక్క నిమిషం, అది ప్రేమ అనేది ప్రేమ. ఇప్పుడు సపోజ్ 4 సార్లు అంటే అది అప్పటి వరకే ఉంటుంది. కానీ మన మిస్సెస్కు చిన్నగా అక్కడ చిన్నగా ఏదో గీత పడ్డది దెబ్బ తాకిందని, కానీ అప్పుడు మనం ఉరుకుతాం చూసిన పని పక్కకు పెట్టి దాన్నే ప్రేమ అంటారు. ఇంత అర్జెంట్ పని ఉంటుంది కదా, చిన్నగా ఇంట్లో చిన్నోడు మొన్న మెట్ల నుంచి చిన్నగా ఇట్లా స్కిడ్ అయినా ఫోన్ చేసాను, పని ఎక్కడికి పని లేదు బంద్ పెడతాను, ఇక్కడ ₹1,00,000 అని మనకి ₹1,00,000 గురించి పడుతుంది. అది ఫ్యామిలీని ప్రేమిస్తాం అన్నట్టు అట్లా. అంతేగాని పెళ్ళైనాక ప్రేమ ఉంటుందా, అప్పుడు ప్రేమ ఉంటుందా అసలుకి. ఇప్పుడు అమ్మ మీద మనం అప్పుడప్పుడు అమ్మ మనల్ని తిట్టినప్పుడు మనం అలుగుతాం, కోపడతాం అమ్మ మీద, కానీ అమ్మ మీద ప్రేమ పోతుంది. కొడుకుని మస్తు తిడుతుంది అమ్మ. అమ్మకి ఎంత, తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది. వాళ్ళు కొడుకు రేప్ చేయని, మానవంగా మర్డర్ చేయని, నా కొడుకు మస్తు మంచోడని చెప్తే తల్లి అసలు ప్రేమ, తల్లి ప్రేమ అసలు అంత డేంజరస్. భార్య మీద ఉంటుంది కానీ పిల్లలు పుట్టినాక కొంచెం ఆ ప్రేమ కొంచెం పిల్లల మీదకి ప్రేమ మల్లుతుంది కానీ భార్య మీద ప్రేమ కనబడదు. అది దాన్ని పిల్లలను ప్రేమించి మనం ఏంటంటే వాళ్ళు పిల్లలు పెరుగుతా అంటే వాళ్ళు ఎట్లుంటుంది అంటే మనల్ని కొంచెం మనం అయ్యో అప్పట్లెక్క కొత్తగా పెళ్ళైనట్టు ఉండలేదు మా మిస్సెస్ నాతోటి అని మనం అనుకుంటాం. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అట్లా. ఆ వర్క్ టెన్షన్స్ వల్లను మనం వాళ్ళని కొంచెం దూరం అనుకుంటాం. ఫస్ట్ మనం వాళ్ళకి పోబెట్టాలి, ఏదో పని చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఏం కాదు, సైంట్లో ఉన్న ఆడవాళ్ళు తిని చక్కగా ఉండరు. ఉండకేందంటే ఏం పని చేస్తాడు నా మగడు, ఏమో గీయాల దాకా రాడు, అసలు ఏంది బయటకు వస్తాక ఎంతమంది పరిచయం అవుతారు. ఏం మొగలు అన్నప్పుడు 4-5 వస్తారు, కూర్చుంటాం, వాళ్ళతోటి ముచ్చట పెడతాయి గంటలు సరదాగా. అప్పుడు గీరో తాగుతాను. ఒక 4 ఏళ్ల క్రితం నేను మొత్తం చైన్ స్మోకర్ అంటారు చూసినా, చైన్ డ్రింకర్ అన్నట్టు. అర్ధగంటకు 90 లేకపోతే సురేంద్ర అన్నకు తెలుసు కదా ఇదంతా. అర్ధగంటకు 90 లేకపోతే ఉండకపోతే తాగకపోతే నాకు ఇట్లా షేక్ అయిపోయేది బాడీ అంతా. అంటే ఆ స్టేజ్ దాకా వెళ్ళి ఇది కాదురా జీవితం, ఇది కాదు ఎవరం అనుకొని అన్నీ బంద్ పెట్టుకొని నేనేంది, నాకు వచ్చిన పేరు ఏంది, నా పేరు మీద సినిమా, ఈ తెలుగు ఇండస్ట్రీలో ఒక క్యాండిడేట్ మీద సొంత బయోగ్రఫీ అన్నట్టు మన మీద వచ్చింది. లెజెండ్స్ మీద వస్తాయి అట్లాంటి ఉంది. నా పేరు పెట్టి నా స్టోరీ పెట్టి సినిమా జనజీవన శ్రవంతిలో కలిసిన అదేంటంటే పాన్ షాప్ పెట్టుకున్నాను. ఎందుకంటే బతకడానికి నేను ఏ రోజు కానీ తాగినా తిన్నకొని ఒకరిని ఇబ్బంది పెట్టకపోయేది. ఇంట్లో మా మిస్సెస్ని కనీసం కొట్టుడు కూడా ఉండకపోయేది. అంటే ఎందుకు నవ్వుతున్నారు నీకు వచ్చిన కథ ఎందుకు, పాన్ షాప్ పెట్టుకుంటే చక్కగా హైదరాబాద్ ముఖాన్ని పోవచ్చు కదా, మన పిల్లలు చూస్తే ఇట్లున్నారని అనేది నేను వినేది. అప్పుడు బాధపడేది, మళ్ళీ పోయి అదే పని చేసేది. ఇప్పుడు ప్రోగ్రామ్ పోయేది, ప్రోగ్రామ్ పోతే 2,000-3,000 వస్తే ఏం చేసేది, 2,000 వచ్చినాక 1,000 ఇంట్లో ఇచ్చేది. ₹1,000 నేను ఆడు కాకుండా నాకు దోస్తానం ఎక్కువ. వాళ్ళని పిలిపించి ఇడున్నాం రారా బీరేద్దాం అని పిలిపించి ఇది జరిగేది కథ. కొద్ది రోజులకు ఏమనుకున్నా అంటే ఏంది ఇది నా జీవితం, ఇది నా ప్రొఫెషన్ కాదు పాన్ షాప్ అంటే. అది నన్ను కొన్ని రోజులు కాపాడింది. పనే దైవం, దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ ఇది కాదు కదా, నేను ఎన్నో కలలు కన్నా నా పిల్లల పరిస్థితి అట్లయింది.
మా మిస్సెస్కు నేను ఇంతవరకు పెళ్లి చేసుకున్న కాడి నుంచి ఓ ఆయి మన చీర కొనియపోతుంది అని చెప్పేసి అన్ని విధాలుగా ఆలోచించుకొని